బంధువులారా, ఈరోజు నూతన గృహ నిర్మాణం కోసం శిలాన్యాస కార్యక్రమంలో భాగంగా ఈ యజ్ఞ కార్యక్రమాన్ని చేసుకున్నాము. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని చెప్తుంటారు. మరి ఇల్లు కట్టడము, సరైన సంబంధం చూసి పెళ్లి చేయడము, ఈ రెండు కష్టసాధ్యమైనవి లోకంలో. ఒక గృహస్థుడు విజయం పొందాడు అని చెప్పాలంటే ఈ రెండు సక్రమంగా జరిగితే అతడు గృహస్థుడిగా విజయం సాధించినట్లే. కాబట్టి మరి పక్షులు కూడా గూళ్ళు కట్టుకుంటాయి, మనకు తెలుసు. ఒక్కొక్క పక్షి ఒక్కొక్క రకం గూడు కట్టుకుంటుంది. కానీ జంతువులు, మృగాలు అవి గూళ్ళు కట్టుకోలేవు. అవి తొర్రల్లోనో గుహల్లోనో ఉంటాయి. వాటికి తెలివి దేవుడు ఇవ్వలేదు, ఒక పక్షులకే ఇచ్చాడు. కనుక మనిషి కూడా ఒక పక్షే. ఎందుకు అంటే పక్షి ఎగిరినట్టు రెండు రెక్కలతో ఎగురుతూ ఉంటుంది పక్షి. మనం కూడా ఇవి రెక్కలు అంటాం, రెక్కల కష్టం అంటారు. అలాగా రెక్కల కష్టం చేసుకొని రెండు పక్షులు ఇక్కడ ఈ స్థలాన్ని సంపాదించుకున్నారు. రాజమ్మ గారు, వేదశ్రీ గారు ఇద్దరు మహిళామణులు మరి జీవన పోరాటం సాగిస్తూ ఒక స్థలాన్ని 200 గజాలు కొనుక్కోవడం మామూలు విషయం కాదు. ఎందుకంటే జీవితంలో ఎటువంటి సహాయం లేకుండా, ఆసరా లేకుండా మనోబలంతో ముందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మనం పేపర్ చదువుతున్నాం, భర్త చనిపోయాడు, ఇంకెవరో పోయారు, భార్య చనిపోయింది, తల్లి చనిపోయింది, ఏదో ఒక కారణంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే ఎవరు నాకు దిక్కు లేదని అనుకొని. కానీ అటువంటి ఆలోచనలు లేకుండా మరి జీవన పోరాటం చేస్తూ ఇక్కడి దాకా రావడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. అది కూడా ఒంటరి మహిళలు ఇద్దరు కూడా. కనుక దానికి కారణం ఏమిటంటే సాత్విక గుణము, అలాగే పరోపకార స్వభావము, అలాగే మరి దైవ తత్వము తెలుసుకొని ధర్మాన్ని అనుష్ఠించడం. అక్కడి నుంచి మనకు శక్తి వస్తూ ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్యాయము, అధర్మము, అక్రమము చేయకుండా ఎవరు ఉంటారో వారికి చిట్ట చివరికి శుభమే, మంచే జరుగుతుంది. కాబట్టి నేను చాలా ఏండ్లుగా చూస్తున్నాను రాజమ్మ గారిని, వేదశ్రీని. మరి మనం విధి ఎన్ని రకాలుగా మలుపులు తిప్పుతుందో వాళ్ళని చూస్తే నాకు అర్థమవుతూ ఉంది. అయినప్పటికీ కూడా జీవితం పట్ల అపేక్ష వదిలిపెట్టకుండా భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుష్ను మనం పూర్తిగా అనుభవించాల్సిందే. వదిలేసి మధ్యలో వెళ్ళిపోయినా తప్పదు, మళ్ళీ జన్మ ఇస్తాడు శిక్షగా. కాబట్టి మరి వాళ్ళు కష్టపడుతూ పైసా కూడబెట్టి ఈ స్థలాన్ని కొన్నారు. మరి 2 రూములు ఏదో కట్టుకోవాలని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నాడు. మరి భగవంతుడు వారికి తగినటువంటి శక్తి సామర్థ్యాలను పెంచి వారి మనోకామన పూర్తి చేయాలని మనం కోరుకుందాం. మరి ఈ అబ్బాయి గోపీకృష్ణ కూడా మరి ఆ అమ్మమ్మల యొక్క పరిస్థితిని చూసి, దేశకాల పరిస్థితులు చూసుకొని చక్కగా బుద్ధిమంతుడిగా మరి ఎంతో కొంత సంపాదన చేసుకొని దాన్ని జాగ్రత్త పెట్టుకొని మరి ముందుకు నడవాలి. కాబట్టి మంచివాడికి ఒకటే దారి ఉంటుంది, చెడ్డవాళ్లకు 100 దారులు ఉంటాయి. అబద్ధాలు 1000 చెప్పొచ్చు, సత్యం మాత్రం ఒకటే ఉంటుంది. కాబట్టి మనకు ఒకటే దారి ఉంది. ఆ దారిలోనే ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేయవలసి ఉంటుంది. కనుక మనము ఒకరిని అడగలేము, వీలైతే ఒకరికి సాయం చేయగలుగుతాం. కాబట్టి మనము పైసా దాచిపెట్టుకొని జాగ్రత్తగా పొదుపుగా మనము కార్యాలు చేసుకోవాలి. అదే మరి ధార్మికుని యొక్క కర్తవ్యం. యదృచ్ఛాలాభ సంతుష్ట అని చెప్పారు గీతలో. అంటే ఏది దొరికితే మనము కష్టము చేస్తే వచ్చినటువంటి ధనాంతో తృప్తిపడి దాన్ని జాగ్రత్త చేసుకొని మనం ధర్మ కార్యాలు చేసుకోవాలి. కాబట్టి భగవంతుడు మరి ఇక్కడి దాకా వారిని తీసుకొచ్చాడు, ఇక ముందు కూడా వారిని తీసుకెళ్తాడని మేము భావిస్తున్నాము. అలాగే ఆర్థికమైనటువంటి లోటుపాట్లు చాలామంది ధార్మికుల జీవితాల్లో మనం చూస్తాం. మరి అటువంటి ఆ ఇబ్బందులు తొలగిపోవడానికి కూడా మనకు శాస్త్రాల లోపల దీక్ష చెప్పారు. అటువంటి దీక్ష ఒకటి వీళ్ళు చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. దాని గురించి నేను వాళ్లకు తర్వాత చెప్తాను. ఆర్థిక లంపటాలు దూరమై ఈ కార్యము మరి సాకారం కావడానికి ఆ దీక్ష తోడ్పడుతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఈరోజు మరి ఫాల్గుణ మాసము శుక్లపక్షము తృతీయ శుక్రవారం రోజు ఈ శిలాన్యాస కార్యక్రమం మొదలుపెట్టాము. మరి ఎన్ని రోజులమ్మా? 6 నెలల
ఎంత సంవత్సరమా ఎంత ఉంది టైం? డబ్బులు ఇస్తే 3 నెలలు 4 నెలలు. డబ్బులు ఎక్కడి నుంచి రావాలి? ఇక దేవుడు ఎటు నుంచి ఇస్తాడో తెలియదు. కాబట్టి మరి ఇది దైవం మీద భారం వేసి భగవంతుణ్ణే ముందు పెట్టుకొని నడుస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ప్లాన్ అంటూ ఏమీ లేదు. మీరు ఎలాగో మేము కూడా అట్లాగే. మేము అక్కడ అంకాపూర్లో కార్యక్రమాలు చేస్తున్నామంటే ఏ ప్లానింగ్ లేదు. మొదలు పెట్టడం, దేవుడి మీద భారం వేయడం, అవి ఎలాగో వస్తూ ఉన్నాయి, జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి దైవం మీద ఆధారపడి సజ్జనులు సాత్వికులు బతుకుతారు. కాబట్టి ఈ ప్రపంచంలో సమస్త జీవులు కూడా కేవలము భగవంతుని మీద భారం వేసుకొని బతుకుతున్నాయి. అవేమీ కూడబెట్టడం లేదు, ఇల్లు కట్టుకోవడం లేదు, జమ చేయడం లేదు, ఏమీ చేయట్లేదు. కానీ ప్రతిరోజు వాటికి ఆహారం దొరుకుతుంది. ఏ ప్రాణి కూడా ఆత్మహత్య చేసుకోవడం లేదు. ఎందుకంటే అవి ధార్మికంగా బతుకుతున్నాయి. ఒకరికి అన్యాయం చేయకుండా ప్రతి ప్రాణి బతుకుతుంది. మనుషులు మాత్రమే అన్యాయం, అక్రమం, అధర్మం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సరే, అయినప్పటికీ కూడా భగవంతుని లెక్కల ప్రకారం ఎవరికి సుఖము శాంతి ఉండాలో, ఎవరికి ఆకలి నిద్ర ఉండాలో, ఎవరికి ఆరోగ్యము ఆయుష్ ఉండాలో నిర్ణయిస్తాడు భగవంతుడు. వాటిని మాత్రము మనం డబ్బులు పెట్టి కొనలేము, ఒకరికి మార్పిడి చేయలేము, ఒకరికి బదులు కూడా మనం ఇవ్వలేము. కాబట్టి అవి కేవలము భగవంతుని యొక్క నియంత్రణలో ఉన్నాయి అని తెలుసుకొని మనము మరి ధార్మిక మార్గంలో నడవడమే మనకు దారి. ఇంకా అంతకు మించి మరొక దారి లేదు. కాబట్టి ఈ కార్యక్రమంలో, ఈ జీవన ప్రయాణంలో వీళ్ళు మరి విజయం సాధించినట్టే. ఇక్కడ దాకా వచ్చారంటే ఇంచుమించు 3 అంతులు విజయం సాధించినట్టే. ఇంకా ఇల్లు కడితే ఇది ఒక్కంత అంటున్నారు, ఇది ఒక్కంతు, ఇల్లు కడితే 3 అంతులు, మొత్తం 4 అంతులు విజయం సాధించినట్టే. తప్పకుండా సాధిస్తారు. అన్నీ సరే. అప్పు ఉంటేనే భయం ఉంటుంది, భయం ఉంటేనే పని చేస్తాం. కాబట్టి అప్పు అనేది మనకు వెనక నుంచి ఒక తొయ్యడానికి ఒక సాధనం అనుకోండి. బండిని వెనక నుంచి తోస్తేనే ముందుకు పోతుంది. ఏ అప్పు లేదనుకోండి, హాయిగా తిని పడుకుంటారు చాలామంది. కనుక అప్పులు ఈఎంఐలు ఉన్నాయని చాలామంది పని చేస్తున్నారు. అవి లేకపోతే లేదు. కాబట్టి కష్టపడి పని చేసేవాడు. మనం చీమ కథ వింటాం. చీమ అదేమిటి, కుందేలు తాబేలు మరి చాలా మెల్లిగా నడుస్తుంది, కానీ అది పురుషార్థం చేయడం వల్ల ముందు వెళ్ళింది. కుందేలు సోమరి కావడం వల్ల శక్తియుక్తులు ఉన్నప్పటికీ కూడా వెనుకబడిందట. కనుక పురుషార్థం చేసే వారికి ప్రపంచంలో అసాధ్యం ఏమీ లేదు. మహర్షి దయానందుని జీవితమే మనకు సాక్ష్యం. గురువు కోసం ఆయన సత్యం కోసం బయలుదేరాడు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు తిరిగి దేశమంతా తిరిగి చివరికి గుడ్డి గురువును కలుసుకున్నాడు. ఎప్పుడు 40 ఏళ్ళ వయసులో కలుసుకున్నారు ఆయన. చూడండి ఎంత ఓపిక కావాలి మనిషికి. కనుక ఓపిక ఉన్న వాళ్ళే ధర్మాన్ని రక్షిస్తారు, ధర్మాన్ని ఆచరిస్తారు. ఓపిక లేని వాళ్ళు చేతులు ఎత్తేస్తారు, ఎక్కడో లొంగిపోతారు, తల వంచుతారు. కాబట్టి భగవంతుడు ఎవరు ధర్మాన్ని నమ్ముకున్నారో వాళ్ళకు తప్పకుండా ఓపికను శక్తిని ఇస్తూ ఉన్నాడు. ఇక ముందు కూడా మీరు ఈ కార్యక్రమంలో విజయం సాధించాలి. మా వంతు ఏమైనా మాకు సహాయం ఏదైనా వీలైనది మేము చేస్తాము. మాట సహాయం కావచ్చు, లేక ఏదైనా అంటారు కౌన్సిలింగ్, ధైర్యం కావచ్చు, ఏదైనా మానసికమైన ధైర్యం ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం. మనకు డబ్బులు ఎలాగో తీసుకుంటాం, మళ్ళీ ఇస్తాం, కానీ మానసికమైన శక్తి ఇచ్చేవాళ్ళు తక్కువ. నేను చెప్తూ ఉంటాను వీళ్లకు, అమ్మగారు రండి, మన కార్యక్రమాలు అవుతున్నాయి రండి అంటే ఇంకా వాళ్ళు వీలుని బట్టి ఎప్పుడైనా వస్తూ ఉంటారు. కనుక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మనకు విశేషమైన ప్రేరణ స్ఫూర్తి లభిస్తాయి. అవి టానిక్లు తాగితే వచ్చేవి కాదు, ఇంజెక్షన్లు తీసుకుంటే వచ్చేవి కాదు. కనుక ధార్మిక కార్యక్రమాల్లో అప్పుడప్పుడు మనం పాల్గొంటూ ఉంటే ఎనర్జీ అనేది మనకు రీఛార్జ్ అవుతుంది. కేవలము గృహ కార్యక్రమాల్లోనే ఉంటే ఏమవుతుందంటే ఇల్లు, వాకిలి, పొలము, ఉద్యోగము, వ్యాపారము, ఎనర్జీ అనేది తగ్గిపోతూనే ఉంటుంది. ఎనర్జీ లెవెల్ పెరగాలంటే పరోపకార ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి. వీలైతే మన ఇంట్లో కూడా చేసుకుంటూ ఉండాలి అని చెప్తూ మరి వీరికి సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, వాటితో పాటుగా ఈ గృహ నిర్మాణము సాకారము చేయాలి భగవంతుడు అని ప్రత్యేకంగా భగవంతునికి విజ్ఞప్తి చేసుకుంటూ మరి అమ్మా సాకారం చేస్తాడు భగవంతుడి దిక్కు. ఇంకా మనం ఇంకేం చేస్తాం. ఓం శాంతి శాంతి శాంతి.